ఐకాన్ ఫిట్ ఇండియా ఫౌండేషన్ ప్రెసిడెంట్ తమ్ముడు చిన్నపాక స్వామి గారు ఈజ్ జేటీఓ ఇన్ బిఎస్ఎన్ఎల్. గత 1000 రోజుల నుంచి నిరంతరాయంగా ఎండొచ్చినా వాన వచ్చినా జ్వరం వచ్చినా ఏమొచ్చినా కూడా 1000 రోజులు నిరంతరాయంగా రోజు 5 కిలోమీటర్లు పరిగెట్టి ఈరోజు 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి ఈరోజు ఆయన మీద గౌరవంతో ఆయనకు సంఘీభావంగా ఈరోజు నేను కూడా మరి 41 నిమిషాల 21 సెకండ్లలో నేను 6 కిలోమీటర్లు వారికి సంఘీభావంగా వారితో పాటు పరిగెట్టడం జరిగింది. చాలా ఆనందంగా వారితో పాటు వందలాది మంది ఈరోజు ఉస్మానియా క్యాంపస్లో పరిగెట్టడం జరిగింది. మరి స్వేరోస్ నెట్వర్క్ యొక్క ధ్యేయమే అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం. సో ఆ సందర్భంగా మరి నేను తెలంగాణ ప్రజలందరికీ కూడా నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతిరోజు కూడా కనీసం 20 నిమిషాలు 10 నిమిషాలైనా భౌతిక శ్రమ, శారీరక శ్రమ తప్పకుండా చేయాలి. చేస్తేనే మన ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం చెడిపోయిన తర్వాత హాస్పిటల్ల దగ్గరికి పోయి మరి డాక్టర్ల మీద కాళ్ళ మీద పడి ప్రాధేయపడడం, పెద్దల దగ్గరికి పోయి అప్పులు చేయడం కోసం పుస్తకాలను తాకట్టు పెట్టడం, లేకపోతే ఇళ్ళను తాకట్టు పెట్టడం, పొలాన్ని అమ్మేయడం, పొలాన్ని తాకట్టు పెట్టడం, ఇవన్నీ చేయకుండా ఉండాలంటే, మన జీవితాలు బాగుండాలంటే, డబ్బులు మరి మనం సేవ్ చేసుకోవాలంటే తప్పకుండా రోజుకు 20 నిమిషాలు పరిగెడితే చాలు. నేను స్వామిలాగానే 38 సంవత్సరాల నుంచి నిరంతరాయంగా నేను ఏదో ఒక ఎక్సర్సైజ్ చేస్తూనే ఉన్నాను. అందుకొరకే ఇంతవరకు ఎప్పుడు కూడా నేను హాస్పిటలైజ్ అవ్వలేదు. సో అందుకొరకే నేను మరొక్కసారి తెలంగాణ ప్రజలందరికీ కూడా ఈ స్వామిలాగా మరి ప్రతిరోజు కూడా ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేయాల్సిందిగా కోరుకుంటూ, మరి నేను ఇంతకుముందే ఇప్పుడు రాకేష్ గారు అడిగినారు మరి మీరు ఏం చేస్తారు అధికారంలోకి వస్తుంటే, నేను అప్పుడే చెప్పిన బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా ప్రతి మనిషి కూడా, భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా 100 సంవత్సరాలు బతికే విధంగా, అతి తక్కువ ఖర్చుతో 100 సంవత్సరాలు బతికే విధంగా, వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళ చేతిలోనే పెట్టే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. మరి పరిగొట్టే ప్రతి వ్యక్తి కూడా ఒక జత బూట్లు, అదేవిధంగా ఒక స్మార్ట్ వాచ్ ఇస్తామని కూడా చెప్పినాం. పెద్ద ఎత్తున స్పోర్ట్స్ అకాడమీస్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పినాం. మరి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ పని చేస్తే బాగుంటుంది. గత ప్రభుత్వంలో క్రీడా ప్రాంగణాలు కేవలం బోర్డులకు మాత్రమే పరిమితమైనవి. కనీసం ఈ ప్రభుత్వంలోనైనా క్రీడాకారులకు చేయూత రావాలి. అదేవిధంగా మరి బీపెడ్, ఎంపెడ్ చేసిన విద్యార్థులు ఇప్పటి వరకు కూడా ఉద్యోగాలు రాక మరి చకోర పక్షుల్లాగా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. వాళ్ళందరి జీవితాలు బాగుపడాలంటే తప్పకుండా మరి వాళ్ళందరికీ రిక్రూట్మెంట్ డ్రైవ్ చేసి వాళ్ళందరికీ కూడా పోస్టులు ఇవ్వాలి. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఊరికొక ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ను, ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనర్ను, లేకపోతే ఏదో విధంగా వీళ్ళందరూ మానసిక ఉల్లాసం కోసం, అదేవిధంగా భౌతిక మరి శారీరక ఆరోగ్యం కోసం తప్పకుండా వీళ్ళందరినీ గ్రామీణ ప్రాంతాల్లో ఎట్లయితే ఒక విఆర్ఏ ఉంటాడో, ఒక వాటర్ మ్యాన్ ఎట్టుంటాడో, అదేవిధంగా ఊరికి ఒక జేపీఎస్ జూనియర్ పంచాయత్ సెక్రటరీ ఉంటాడో, హెల్త్కి కూడా ఒక వ్యక్తిని బాధ్యతగా చేసి ఆ వ్యక్తిని ఫిట్నెస్ ట్రైనర్ను ప్రతి గ్రామానికి కూడా పెడితే తెలంగాణలో ప్రజలు విపరీతంగా అంటే చాలా ఆరోగ్యంగా ఉంటారు. వాళ్ళ డబ్బులన్నీ సేవ్ అవుతాయి, వాళ్ళ ఆరోగ్యం వాళ్ళ చేతుల్లో ఉంటుందని చెప్తూ మరొకసారి చిన్నపాక స్వామి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఈరోజు ఆయనకు సంఘీభావంగా వచ్చిన వందలాది మందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై శ్రీ.